అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎటూ కాకుండా పోయారన్నారు కేటీఆర్. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ డోర్స్ క్లోజ్ అయ్యాయన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తామన్నారు. గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్కు మంచి పట్టుందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 80% ఫలితాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్కు భయం మొదలైందని, అందుకే మున్సిపల్ ఎన్నికలు పెట్టడం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయానికి తనను లోపల వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, తాను లోపల ఉన్నా పార్టీ అంతా చూసుకుంటుందన్నారు. బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశారు. ఎవరైతే ఈ పార్టీ మారారో ఎమ్మెల్యేలు వారికి బీఆర్ఎస్ లో తిరిగి చేర్చుకునేది లేదు అన్నట్టుగా చెప్పారు. సో వారికి బీఆర్ఎస్ పార్టీ డోర్ క్లోజ్ చేసిందని చెప్పారు. ఆయా స్థానాల్లో కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పిస్తాము రానున్నటువంటి ఎన్నికల్లో అనేటువంటిది చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది. అందులో 5 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టుగా, అంటే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ఎక్కడ కూడా ఆధారాలు లేవు అన్నట్టుగా కూడా అసెంబ్లీ స్పీకర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికి కూడా ఇటు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా ఉంది. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలో చేర్చుకునే అవకాశం లేదు అని గతంలో చెప్తుంది. మరోసారి కూడా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కేటీఆర్ కూడా స్పీకర్ చేస్తే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆ బీఆర్ఎస్ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయి పట్టు ఉంది. ఎక్కడ కూడా ఆ కార్యకర్తలు పార్టీని వదిలే ప్రసక్తి లేదు. పార్టీకి అంటిపెట్టుకున్నారు. దానికి ప్రూఫ్ సర్పంచ్ ఎన్నికలు అని చెప్పినటువంటి పరిస్థితి అనిపిస్తుంది. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి స్థానాలు వచ్చాయి. సో కాంగ్రెస్ కి పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది అనేటువంటిది కూడా ఇటు బీఆర్ఎస్ పరిస్థితి కనిపిస్తుంది. సో సర్పంచ్ ఎన్నికల్లో 40% వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఫలితాలు వచ్చాయి. రానటువంటి ఏ ఎన్నిక పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ మంచి విజయాలు సాధిస్తుందని చెప్తున్నారు. అందుకుంటే కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుంది. అందుకంటే మున్సిపల్ ఎన్నికలు కూడా పెట్టడానికి ముందడుగు వేయట్లేదు. అలాగే ఆ లోకల్ బాడీ ఎలక్షన్ సర్పంచ్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా మరింతగా లేట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటిది కూడా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఏ పార్టీలో ఉన్నామో చెప్తున్నటువంటి ఆ పరిస్థితి నెలకొందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ దిలీప్.